మన కన్ను ఒక అద్భుతమైన నిర్మాణం. మనం వాడే మొబైల్స్కి మహా అయితే 64, 108 మెగాపిక్సెల్స్తో కెమెరాలు ఉంటున్నాయి. కానీ మన కన్ను 576 మెగాపిక్సెల్ కెమెరాతో సమానం. అంతెందుకు, మన చిన్న కన్నులోనే సుమారుగా 20 లక్షల భాగాలు పనిచేస్తూ ఉంటాయి. అంతేకాదు, మన శరీరంలో మన మెదడు తర్వాత సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గాన్ మన కన్నే. మన బాడీలో సెన్సరీ రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి లైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ వంటి వాటిని గ్రహించి మన బ్రెయిన్కి సిగ్నల్స్ రూపంలో పంపిస్తూ ఉంటాయి. అలా మన బాడీలో ఉన్న మొత్తం సెన్సరీ రిసెప్టర్స్లో 70% మన కంటిలోనే ఉన్నాయి. దీనిని బట్టి మన కన్ను ఎంత కాంప్లెక్స్ మెకానిజంతో కూడుకున్నదో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే ఈ కళ్ళే కారణం. మరి అలాంటి మన కళ్ళు ఎలా పనిచేస్తాయి? మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతున్నాం? కొంతమందికి ఐసైట్ ఉంటుంది కదా, అసలు సైట్ అంటే ఏమిటి, సైట్ ఎందుకు వస్తుంది, ఇలా కంటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యుడు లేదా ఒక బల్బు నుండి వచ్చిన కాంతి అనేది ఏదైనా ఒక వస్తువు మీద పడి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి మీద పడడం వల్ల మనకు ఆ వస్తువు కనిపిస్తుంది. అలా కంటి మీద పడిన లైట్ కంటి లోపలి వరకు ఎలా వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు అసలు కంటిలో ఏ భాగాలు ఉంటాయో చూద్దాం. మన కంటి మీద మధ్యలో సరిగ్గా నల్లటి భాగం పైన ఒక రౌండ్ డోమ్ షేప్లో కార్నియా ఉంటుంది. ఇది చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మన శరీరంలో డైరెక్ట్గా బ్లడ్ సప్లై లేకుండా ఉన్న లివింగ్ పార్ట్ ఈ కార్నియా ఒకటే. ఎందుకంటే ఈ కార్నియాలో కూడా రక్తనాళాలు ఉంటే అవి మన చూపుకు అడ్డుగా ఉంటాయి కదా, అందుకే ఈ పార్ట్కి బ్లడ్ సప్లై ఉండదు. మరి ఈ పార్ట్కి కావాల్సిన ఆక్సిజన్ ఎలా అందుతుందో తెలుసా? ఈ కార్నియా గాలి నుండే డైరెక్ట్గా ఆక్సిజన్ తీసుకుంటుంది. ఈ కార్నియా రౌండ్ షేప్లో ఉండడం వల్ల మన కంటి మీద పడిన లైట్ అనేది బెండ్ అయ్యి కంటి లోపల ఫోకస్ అయ్యేలా చేస్తుంది. అందుకే ఈ కార్నియాని విండో ఆఫ్ ద ఐ అని అంటారు. ఈ కార్నియాకి పక్కన వైట్ కలర్లో ఉండేదానిని స్క్లెరా అంటారు. ఈ స్క్లెరా మీద మనకు సన్నని రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. మన కంటికి లోపల వైపు ఈ స్క్లెరా ఎక్స్ట్రా ఆక్యులర్ అనే 6 మజిల్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కండరాలు కన్ను అటు ఇటు కదలడానికి ఉపయోగపడతాయి. మన శరీరం మొత్తంలో అత్యంత వేగంగా కదిలే మజిల్ మన కన్నే. ఈ కార్నియాకి వెనుక భాగంలో రౌండ్గా నల్లటి భాగం ఉంటుంది కదా, దానిని ఐరిస్ అని అంటారు. ఒక్కొక్కరి కళ్ళు ఒక్కొక్క రంగులో ఉంటాయి. ఎక్కువగా నలుపు రంగులో ఉంటే కొంతమందిలో బ్రౌన్, బ్లూ కలర్లో ఉంటాయి. ఈ ఐరిస్లో ఉండే మెలనిన్ కంటెంట్ని బట్టి కన్ను కలర్ ఉంటుంది. ఈ ఐరిస్కి అంటే నల్లగుడ్డికి మధ్యలో మరొక చిన్న నల్లటి భాగం ఉంటుంది. దానిని ప్యూపిల్ అని అంటారు. తెలుగులో కనుపాప అంటారు. చాలామంది దీనిని కంటి మీద ఉన్న ఒక మచ్చలాంటిది అనుకుంటారు, కానీ అది హోల్, రంధ్రం. ఈ ప్యూపిల్ అనే హోల్ ద్వారానే లైట్ కంటి లోపలికి వెళ్తుంది. ఒకవేళ బయట లైట్ ఎక్కువగా ఉంటే ఈ ప్యూపిల్ సైజ్ చిన్నగా మారుతుంది, సో తక్కువ లైట్ కంటి లోపలికి వెళ్తుంది. అదే ఒకవేళ బయట లైట్ తక్కువగా ఉంటే ఈ ప్యూపిల్ సైజ్ పెద్దగా మారుతుంది, సో ఎక్కువగా లైట్ లోపలికి వెళ్తుంది. ఆ విధంగా బయట ఉన్న లైట్ని బట్టి ఎంత లైట్ లోపలికి వెళ్లాలో దానికి తగ్గట్టుగా ఐరిస్ సంకోచం, వ్యాకోచం చెందుతూ ప్యూపిల్ అంటే ఆ హోల్ సైజుని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఐరిస్కి వెనక భాగంలో లెన్స్ ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనం దగ్గరగా, దూరంగా ఉండే వస్తువుల మీద ఫోకస్ చేయడానికి వీలుగా ఈ లెన్స్ తన షేప్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. దూరంగా ఉన్న వాటిని చూడవలసి వచ్చినప్పుడు ఈ లెన్స్ అనేవి ఫ్లాట్గా మారతాయి. దగ్గరగా ఉన్న వాటిని చూడవలసి వచ్చినప్పుడు ఇవి బెండ్ అవుతాయి. అందుకోసం ఈ లెన్స్కి చిన్న చిన్న కండరాలు అటాచ్ అయి ఉంటాయి. ఇవి లెన్స్ యొక్క షేప్ అండ్ థిక్నెస్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. అలా లైట్ ఈ లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. కెమెరాలో ఫిల్మ్ ఎలాగో మన కంటిలో ఈ రెటీనా అలా అన్నమాట. ఈ కార్నియా, ప్యూపిల్, లెన్స్ ఈ 3 కరెక్ట్గా పనిచేయడం వల్ల లైట్ కరెక్ట్గా కంటి వెనక భాగంలో ఉన్న రెటీనా మీద ఫోకస్ అవుతుంది. అయితే ఈ లెన్స్కి రెటీనాకి మధ్య భాగం అంతా కూడా విట్రియస్ హ్యూమర్ అనే జెల్లీలా ఉండే ఫ్లూయిడ్తో నిండి ఉంటుంది. ఈ లోపలంతా ఫ్లూయిడ్తో నిండి ఉండడం వల్ల కంటికి రౌండ్ షేప్ వస్తుంది. ఇది క్లియర్గా ఎటువంటి కలర్ లేకుండా ఉంటుంది. దీనిలో 99% వాటర్ ఉంటే మిగిలిన 1% కొలేజన్, ప్రోటీన్స్, సాల్ట్ అండ్ షుగర్స్ కలిసి ఉంటాయి. లెన్స్ని దాటిన తర్వాత లైట్ ఈ ఫ్లూయిడ్ ద్వారా ప్రయాణించి కంటి వెనక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. మన కంటిలో మెయిన్ వర్క్ అంతా ఈ రెటీనాలోనే జరుగుతుంది. కంటిలోని అతి ముఖ్యమైన భాగంలో ఈ రెటీనా ఒకటి. ఈ రెటీనా మీద సుమారుగా 13 కోట్ల లైట్ సెన్సిటివ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ రెటీనా మీద పడిన లైట్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి బ్రెయిన్ కి పంపిస్తాయి. ఈ సెల్స్ లో రాడ్స్ అండ్ కోన్స్ అనే 2 రకాల సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ అనేవి వెలుతురికి, చీకటికి తేడాను గుర్తించేలా చేస్తాయి. అలాగే చీకట్లో లేదా తక్కువ లైట్ లో కూడా చూసేలా చేస్తాయి. నెక్స్ట్ కోన్ సెల్స్. ఇవి కలర్స్ కి సెన్సిటివ్ గా ఉంటాయి. ఇవి కలర్స్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ కోన్స్లో రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అనే 3 రకాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ 3 రకాల కోన్స్ వలన మనం సుమారుగా 10 లక్షల కలర్లను గుర్తించగలం. మనకు తెలుసు ఈ 3 రంగులు కలిసి చాలా రంగులుగా ఏర్పడతాయని.
కొంతమందిలో కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కదా, దానికి కారణం ఈ కోన్స్లో ఏదో ఒకటి మిస్ అవ్వడం లేదా కోన్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కలర్ బ్లైండ్నెస్ వస్తుంది. కాబట్టి వీళ్ళు కొన్ని రకాల కలర్స్ని చూడలేరు. ఇలా రెటీనా మీద పడిన లైట్ని ఫోటో రిసెప్టర్ సెల్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చితే ఆ సిగ్నల్స్ అక్కడ నుండి ఆప్టిక్ నెర్వ్ అనే ఒక కేబుల్ లాంటి నిర్మాణం ద్వారా బ్రెయిన్కి చేరుకుంటాయి. ఈ ఆప్టిక్ నెర్వ్లో దాదాపు 12 లక్షల ఫైబర్స్ ఉంటాయి. వీటి ద్వారానే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించి మెదడులోని ఆక్సిపిటల్ లోబ్ అనే భాగానికి చేరుతాయి. అక్కడ బ్రెయిన్లో ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ డీకోడ్ అయ్యి ఇమేజ్గా మారుతుంది. ఇదంతా జరగడానికి చాలా లెంతీ ప్రాసెస్ అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ ప్రాసెస్ జరగడానికి జస్ట్ 13 మిల్లీ సెకండ్స్ సమయం పడుతుంది. మిల్లీ సెకండ్ అంటే ఒక సెకండ్లో 1000వ వంతు. అంటే ఎంత స్పీడ్గా ఈ ప్రాసెస్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం అన్నిటినీ చూస్తున్నామంటే కన్ను పాత్ర ఎంత ఉందో మెదడు పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే బయట నుండి వచ్చిన లైట్ అనేది రెటీనా మీద పడుతుందని చెప్పుకున్నాం కదా, అలా మనం చూసిన వస్తువు ఈ రెటీనా మీద రివర్స్లో పడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మీ కంటిలోని రెటీనా మీద ఇలా రివర్స్లో పడుతుంది. కానీ మన అదృష్టం కొద్దీ మన బ్రెయిన్ దానిని రివర్స్ చేసి కరెక్ట్గా చూపిస్తుంది. లేకపోతే మనకి ప్రపంచమంతా రివర్స్లో కనపడేది. అలాగే మన చూపుకి షేప్స్, మూమెంట్స్, డెప్త్ ఇలా ఎన్నో డీటెయిల్స్ని కూడా బ్రెయిన్ యాడ్ చేస్తుంది. మనం దేనినైనా చూస్తున్నప్పుడు ఒక్కొక్క కన్ను వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. రెండింటి వ్యూలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ రెండు వ్యూలను కలిపి మన మెదడు ఒక ఇమేజ్గా మార్చుతుంది. అలాగే మన బ్రెయిన్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ భాగాన్ని ఫిల్ చేయగలదు. అది ఎలాగంటే మన బ్రెయిన్కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని తీసుకువెళ్లే ఆప్టిక్ నెర్వ్ రెటీనాకి ఏ భాగంలో అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ భాగంలో రాడ్ సెల్స్ కానీ కోన్ సెల్స్ కానీ ఉండవు. అంటే అక్కడ అసలు ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉండవు. సో ఒకవేళ ఆ ప్లేస్లో లైట్ పడినా ఆ పార్ట్ని మనం చూడలేం. ఇక్కడ విజన్ అనేది పనిచేయదు. అందుకే ఆ భాగాన్ని బ్లైండ్ స్పాట్ అని అంటారు. ఈ కంటిలో ఉన్న బ్లైండ్ స్పాట్ని టెస్ట్ చేయడానికి ఒక చిన్న సింపుల్ టెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయవచ్చు. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీనిలో ఎడం వైపు ఒక చుక్క ఉంది, కుడివైపు ప్లస్ సింబల్ ఉంది. ఇప్పుడు ఈ టెస్ట్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత మీరు ఈ వీడియోని పాజ్ చేసి స్క్రీన్ మీద పాజ్ సింబల్ కానీ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ లాంటి ఐకాన్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఈ ఇమేజ్ కనపడేలా పెట్టుకోండి. లేదా వీడియో అయిపోయిన తర్వాత ఒక పేపర్ మీద కనపడేలా కొంచెం పెద్దగా ఈ సింబల్స్ని గీసి టెస్ట్ చేయండి. ముందుగా మీ ఎడమ కన్నును మూసి కుడి కన్ను తెరిచి ఇప్పుడు ఫోన్ని లేదా ఇమేజ్ని మీ ఫేస్కి దగ్గరగా పెట్టుకుని ఆ తెరిచిన కుడి కన్నుతో ఎడం వైపు ఉన్న చుక్కని చూస్తూ ఉండండి. మీరు ఎడం వైపు ఉన్న చుక్కను చూస్తున్నా సరే రైట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉన్నట్టు మీకు తెలుస్తుంది. అయినా సరే మీరు చుక్కనే చూస్తూ నెమ్మదిగా ఆ ఇమేజ్కి దూరంగా జరగండి. అలా ఇమేజ్ నుండి దూరంగా వెళ్తున్న క్రమంలో ఒక ప్లేస్లో కుడివైపు ఉన్న ప్లస్ సింబల్ మాయమైపోతుంది, కనిపించదు. అది కరెక్ట్గా మన బ్లైండ్ స్పాట్. అంటే ఆ క్షణంలో ఆ ప్లస్ సింబల్ మీద పడిన లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మన కంట్లో సరిగ్గా బ్లైండ్ స్పాట్లో పడిందనమాట. సో అందుకే మనకు ఆ ప్లస్ సింబల్ కనిపించదు. అదేవిధంగా మీరు కుడి కన్ను మూసి ఎడమ కన్నుతో కుడివైపు ఉన్న ప్లస్ సింబల్ని చూస్తూ ఫోటో నుండి దూరంగా జరిగితే ఒక టైంలో ఎడం వైపు ఉన్న చుక్క కనిపించదు. సరిగ్గా ఆ టైంలో చుక్క మీద పడిన లైట్ అనేది మన ఎడమ కన్నులో ఉన్న బ్లైండ్ స్పాట్ మీద పడిందనమాట. అందుకే అది కనిపించదు. అయితే మనకు 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక కంటిలో ఉన్న బ్లైండ్ స్పాట్ని మరొక కన్ను కవర్ చేస్తుంది. కాబట్టి ఆ 2 కళ్ళ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ని కలిపి మిస్ అయిన ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్ ఫిల్ చేస్తుంది. సో ఈ విధంగా మన కళ్ళు, మెదడు కలిసి పనిచేయడం వల్ల మనం చూడగలుగుతున్నాం. మరి ఇంత సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ పార్ట్ అయిన కంటిని కాపాడడానికి నేచర్ ముందుగానే అన్ని జాగ్రత్తలు చేసి పెట్టింది. ఇంత సున్నితమైన కంటికి ఏమీ తగలకుండా మన పుర్రెలోనే ఎముకలతో తయారైన బోని ఆర్బిట్లో కన్ను ఉంటుంది. దాని చుట్టూ ప్రొటెక్టివ్ ఫ్యాట్తో నిండి ఉంటుంది. సో ఎటువంటి గాయం అవ్వకుండా పుర్రె ఎముకలు కాపాడుతూ ఉంటాయి. దుమ్ము, వేడి, చల్లదనం, ఎలక్ట్రానిక్ డివైజెస్ నుండి వచ్చే బ్లూ లైట్, పొల్యూషన్ ఇవన్నీ మన కళ్ళని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి నుండి రక్షణ కోసం మనం నిరంతరం కనురెప్పలు వేస్తూ ఉంటాం. ఇలా బ్లింక్ చేసినప్పుడు కంటి మీద ఉన్న దుమ్ము, ధూళి క్లీన్ అయిపోతుంది. అలాగే మనకు తెలియదు కానీ మన కంటిలో ఉన్న గ్రంథుల నుండి నిరంతరం కొంత కన్నీరు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ కన్నీరు కంటిపైన ఒక పొరలా ఫామ్ అవుతుంది, లూబ్రికేషన్లా ఉంటుంది. అలాగే మన కన్నీటిలో న్యాచురల్ గానే డిస్ఇన్ఫెక్ట్స్ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాని లోపలికి రానివ్వదు. అలాగే కంటి పైన ఉన్న కనుబొమ్మలు నుదుటి మీద నుండి వస్తున్న చెమట కంటిలోకి వెళ్లకుండా పక్కకు వెళ్లిపోయేలా చేస్తాయి. దుమ్ము, ధూళి కంటిలో పడకుండా కనురెప్పలు కాపాడుతూ ఉంటాయి. ఇలా కంటికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. సరే, ఇప్పుడు మనలో చాలా మంది ఇబ్బంది పడే సమస్య ఐసైట్. అసలు ఈ ఐసైట్ ఎందుకు వస్తుందో చూద్దాం. బయట నుండి వచ్చిన లైట్ అనేది ముందుగా కార్నియా, తర్వాత లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనుక ఉన్న రెటీనా మీద ఫోకస్ అవుతుందని మనం చెప్పుకున్నాం.
సరిగ్గా లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతుందో ఆ పాయింట్ని ఫోకల్ పాయింట్ అని అంటారు. నార్మల్గా అయితే లైట్ సరిగ్గా రెటీనా మీద పడి, అంటే ఫోకల్ పాయింట్ కరెక్ట్గా రెటీనా మీద పడి మనకు క్లియర్గా కనిపించడం కోసం ఈ లెన్స్ ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. కానీ కార్నియా అండ్ లెన్స్లో ఉండే ఇంపర్ఫెక్షన్ వల్ల కొంతమందిలో లైట్ ఎక్కువగా రిఫ్రాక్ట్ అవుతుంది, అంటే ఎక్కువగా వక్రీభవనం చెందుతుంది. కొంతమందిలో తక్కువగా రిఫ్రాక్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఫోకల్ పాయింట్ కరెక్ట్గా ఈ రెటీనా మీద కాకుండా రెటీనాకి ముందు గానీ రెటీనాకి వెనక వైపు గానీ ఏర్పడుతుంది. దానివల్ల చూపు కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. కలర్స్, మూమెంట్స్ కొద్దిగా కనిపిస్తాయి కానీ క్లియర్గా కనిపించవు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ అనేది రెటీనా కన్నా ముందు ఉంటే దానిని మయోపియా అని లేదా షార్ట్ సైటెడ్నెస్, నియర్ సైటెడ్నెస్ అని అంటారు. వీళ్ళు దగ్గరగా ఉన్న వాటిని చూడగలరు కానీ దూరంగా ఉన్న వాటిని చూడలేరు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనాకి వెనక వైపు పడితే దానిని హైపరోపియా లేదా హైపర్ మెట్రోపియా లేదా లాంగ్ సైటెడ్నెస్, ఫార్ సైటెడ్నెస్ అని అంటారు. వీళ్ళకి దగ్గరగా ఉన్నవి సరిగా కనిపించవు కానీ దూరంగా ఉన్నవి క్లియర్గా కనిపిస్తాయి. సో ఓల్డేజ్లో చూపు మందగించడం సాధారణం. కానీ ఈ రోజుల్లో కొన్ని అలవాట్ల వలన కంటి చూపు మందగించడం, కంటి సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఎక్కువగా మొబైల్స్, టీవీ, ల్యాప్టాప్ వాడడం, సరిపడా వాటర్ తాగకపోవడం, పోషకాహార లోపం, సరిపడా నిద్ర లేకపోవడం, స్మోకింగ్, ఈ కారణాల వల్ల కంటి చూపు పాడవుతుంది. కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉంటే ఇప్పుడే మానుకోండి. మనకు లభించిన ఈ అమూల్యమైన కంటి చూపును కాపాడుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మన కళ్ళు ఎలా పనిచేస్తాయో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఈ వీడియోలో చెప్పిన బ్లైండ్ స్పాట్ టెస్ట్ చేశారా? చేస్తే మీరు మీ బ్లైండ్ స్పాట్ని కనుగొన్నారో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.